హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీరు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అయితే టెట్ రాస్తున్నప్పటికీ, మరి డిఎస్సి రాస్తున్నప్పటికీ మరి ఏం చదువుతున్నారు? టెట్కు ప్రిపేర్ అవుతున్నారా? డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా? మరి టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ సిమిలరా? మళ్ళీ మీరు నష్టపోబోతున్నారా అనే ఎగ్జాంపుల్కి సంబంధించి ఈ వీడియో. మరి ముఖ్యంగా ఇప్పటికే మీరు గ్రూప్ 2 పేపర్ చూసి ఉన్నారు. ఆ స్టాండర్డ్ ఎలా ఉందో మీకు అర్థమైపోయింది. కాబట్టి భవిష్యత్తులో కూడా డిఎస్సి పేపర్ కూడా అదే స్టాండర్డ్లో ఉంటుందని ఖచ్చితంగా మీరు గమనించాలి. మరి ముఖ్యంగా చాలామంది విద్యార్థులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రాస్తున్న అభ్యర్థులు టెట్కు ప్రిపేర్ అవుతూ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. అది రాంగ్ మెథడ్ అని చెప్తున్నాను. డిఎస్సికి ప్రిపేర్ అవుతూ టెట్కు ప్రిపేర్ కండి. ఎందుకంటే టెట్లో వచ్చే మార్కులు డిఎస్సిలో ప్రభావం చూపించదు, కానీ డిఎస్సిలో వచ్చే మార్కులు ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు మదిలో పెట్టుకోవాలి. మరి టెట్ సైకాలజీకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ముందు ఏది చదవాలి? డిఎస్సి సైకాలజీ చూసుకుంటే ఇది ఎడ్జిటి వారికి మీకు తెలుసు 8 మార్కులు, అదే స్కూల్ అసిస్టెంట్ వారికి 5 మార్కులు. సిలబస్ చూస్తే చాలా తక్కువ. అదే టెట్ సైకాలజీ సిలబస్ చూస్తే దీనికి 3 ఇంతలు. కాబట్టి అభ్యర్థులు ముందుగా ఖచ్చితంగా డిఎస్సి సిలబస్ను పూర్తి చేసుకున్న తర్వాతనే టెట్ సైకాలజీ సిలబస్ను చూసుకోండి. ఒకసారి చూస్తే ఇది అందరికి కూడా ఒకటి సెక్షన్ 1, 2, 3, 4 ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి సెక్షన్ స్కూల్ అసిస్టెంట్ వారికి డిఎస్సిలో ఈ టాపిక్ ఉండదు, కానీ టెట్లో ఉంటుంది. మరి పెరుగుదల, వికాసము, పరిణతి, స్వభావము, అర్థం, పరిధి, పెరుగుదల, వికాస సూత్రాలు, వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు. పెరుగుదల వికాసం మధ్య తేడాలు తెలుసుకోవాలి. పరిణతి అంటే ఏమో తెలుసుకోవాలి. కానీ ఇంపార్టెంట్ ఏమిటంటే పెరుగుదల వికాస సూత్రాలు 10 నేర్చుకుంటే ఒక క్వశ్చన్ అనే విషయాన్ని మీరు మర్చిపోరాదు. క్లియర్? మరి వివిధ దశల్లో వికాసం శైశవ దశ నుంచి మొదలుకొని కౌమార దశ వరకు ఇచ్చాడు. దీంట్లో ఖచ్చితంగా క్వశ్చన్ ఎందుకయ్యా అంటే ఒక లక్షణం ఇచ్చి ఇది ఏ దశ అంటాడు. జ్ఞానేంద్రియ వికాసం వేగంగా జరిగే దశ ఏది అన్నప్పుడు మీరు ఆ దశను గుర్తుపట్టాలి. కాబట్టి ఆన్సర్ ఇచ్చి ప్రశ్న ఏది అంటాడు. పగటి కళలు కనే దశ ఏది అంటాడు. కాబట్టి దంతాలు ఎక్కడ ఏ దశలో వస్తాయి అంటాడు. మరి బరువుల గురించి ఇస్తాడు. కాబట్టి ఆన్సర్ ఇచ్చి ఏ దశ అంటాడు, ఇది మర్చిపోరాదు. మరి అదేవిధంగా సిద్ధాంతాలు లిమిటెడ్గా ఇచ్చాడు ఇక్కడ. జీన్ పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్ ఎరిక్సన్. మీకు తెలియంది కాదు, పియాజే ఫిక్స్డ్, కోల్బర్గ్ ఫిక్స్డ్, మరియు ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ఫిక్స్డ్. గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది అందరికీ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 టెట్ రాసే ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి స్కూల్ అసిస్టెంట్ వారికి ఈ యొక్క సెక్షన్ ఉండదు డిఎస్సిలో. మరి సెక్షన్ 2 వైయక్తిక భేదాల రకాలు, చిన్న టాపికే. వైయక్తిక భేదాల రకాల్లో వ్యక్తంతర వైయక్తిక భేదం పైన ఎన్ని ప్రశ్నలు రాలేదు గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రజ్ఞా రకాలు, ప్రజ్ఞా మాపనం, ప్రజ్ఞా లబ్ధి, ప్రజ్ఞా సిద్ధాంతాలు, ప్రజ్ఞా పరీక్షలు, ప్రజ్ఞను ఎలా కొలుస్తారు, ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏమిటి, ప్రజ్ఞా పరీక్షలు, శాబ్దిక అశాబ్దిక పరీక్షలు అన్నిటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. మరి ప్రజ్ఞా సిద్ధాంతాలపైన ఖచ్చితంగా ప్రశ్న డిఎస్సిలో వస్తుంది, మరియు టెట్లో వస్తుంది. మరి బహుళ ప్రజ్ఞ, ఉద్వేగాత్మక ప్రజ్ఞ, సహజ సామర్థ్య పరీక్షలు 3, వైఖరులు, అభిరుచి, సృజనాత్మకత, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఇది సెకండ్ సెక్షన్. ఇది డిఎస్సిలో ఉంటుంది, టెట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా డిఎస్సిలో ఉండి టెట్లో ఉంటాయి, కానీ టెట్ సిలబస్ ఎక్కువ. అది నెక్స్ట్ మాట్లాడబోతున్నాను. మరి అభ్యసనానికి సంబంధించి లక్షణాలు, నిర్వచనాలు, అభ్యసన సిద్ధాంతాలు పూర్తిగా నేర్చుకోవాలి మీరు. అభ్యసన రకాలు, అభ్యసన వక్రరేఖ, అభ్యసన బదలాయింపు రకాలు, అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. మరి స్మృతి, విస్మృతి. స్మృతి అంటే ఏమిటి? స్మృతిలోని అంశాలు 5. అభ్యసనము, ధారణ, పునఃస్మరణ, పునరభ్యసనం, మరియు డెజావు, జైగానిక్ ప్రభావం అన్నీ నేర్చుకోవాలి. మరి స్మృతిని పెంచే పద్ధతులు, స్మృతిలోని రకాలు, విస్మృతి పట్టిక, విస్మృతి గల కారణాలు ఏమిటి, మరియు ప్రత్యేక అవసరాలు గల విద్య ఇచ్చాడు. థర్డ్ సెక్షన్లో భాగంగా ఇది డిఎస్సి సిలబస్. ఇవన్నీ కూడా టెట్లో ఉంటాయి మిత్రులారా. మరి మూర్తిమత్వం స్వభావం, లక్షణాలు, నిర్వచనాలు, ప్రతి నిర్వచనం మీరు నేర్చుకోవాలి. మరి గ్రంథులు అనే టాపిక్ ఉంది. అంతఃస్రావిక గ్రంథులు, బహిస్రావిక గ్రంథులు.
మరియు మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు, ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు. మరి మూర్తిమత్వ సిద్ధాంతాలు మీకు తెలుసు. రూప ఉపగమ సిద్ధాంతాలు, లక్షణాంశ సిద్ధాంతాలు, నిర్మితి సిద్ధాంతాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. రక్షక తంత్రాలు, సంఘర్షణలు, మానసిక ఆరోగ్యం, సర్దుబాటు, ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఒత్తిడి. ఇది అందరికీ డిఎస్సిలో ఉండి టెట్ ఉంటుంది, టెట్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ మీరు ప్రిపేర్ అయ్యి తర్వాత టెట్ సిలబస్ చూస్తే అదనంగా వీటికి చూడండి ఒకసారి ఆలోచన అనే టాపిక్ ఉంది టెట్లో. అదనంగా వివేచన అనే టాపిక్ ఉంది. అతి సంజ్ఞానాత్మక, దీన్నే స్వబుద్ధి అంటారు, మెటాకాగ్నిషన్ అంటారు. మరి పిల్లల్ని పెంచే పద్ధతులు, వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతులు ఒకటి కాదు. అంత పరీక్షణ పద్ధతి నుంచి మొదలుకొని ప్రయోగ పద్ధతి, కేస్ స్టడీ, మరి అనుధైర్య పద్ధతి, తిరియక్ పద్ధతి, అనక్టోడల్ పద్ధతి, ఇవన్నీ ఉంటాయి. వైగాట్స్కి ఉంది, టెట్లో ఉంది, డిఎస్సిలో లేదు. బ్రూనర్ అనుభవాత్మక అభ్యసనము మరియు బోధనలో దశలు, బోధనా ప్రణాళికలోని మూలకాలు, నాయకత్వ రకాలు, మరి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, సర్వే పద్ధతి, సహకార అభ్యసనం, సహచర్య అభ్యసనం, వ్యక్తిగత అభ్యసనం, స్వీయ అభ్యసనం, మంత్రణము, మార్గదర్శకత్వం మరియు ఏపీ ప్రభుత్వ పథకాలు అంటే ప్రస్తుతం ఉన్నవి. జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, విద్యా జ్యోతి, రకరకాల ప్రస్తుత పథకాలు ఇప్పుడు నేర్చుకోవాలి. కానీ ఇవన్నీ కూడా డిఎస్సిలో ఉపయోగపడదు మిత్రులారా. ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పార్ట్ 1, పార్ట్ 2 ఉంది. టెట్కు మాత్రమే పనికి వస్తుంది, డిఎస్సికి పనికి రాదు. అంటే ఇవి చదవాలా చదవకూడదా? టెట్ రాసేవారు ఇవి చదవాలి. మరి ఏపీ ప్రభుత్వ పథకాలు ఉంది కదా సార్, పర్స్పెక్టివ్స్లో ఉంది కదా అంటే ఉంది. కానీ ఆల్రెడీ ప్రస్తుత పథకాలు ఇచ్చాడు కాబట్టి 2018 డిఎస్సిలో వచ్చినటువంటి చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి ఆ పథకాలు ఇవ్వడం జరిగింది. మన ఊరు మన బడి, బడికి వస్తా, బడి పిలుస్తుంది లాంటి పథకాలు ఇవ్వడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు టెట్ చదివితే ఇవన్నీ ఎక్స్ట్రా చదవాలి. కానీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా ఎన్సిఎఫ్ ఉంది, అది టెట్కు యూజ్ అవుతుంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 మరియు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం, మరియు ఎన్ఈపి 2020 టెట్లో ఉంది, డిఎస్సిలో కూడా ఉంది. మరియు బాలల హక్కులు, ఇవి పర్స్పెక్టివ్స్లో ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి మిత్రులారా, మీరు టెట్కు చదువుతున్నారా, డిఎస్సి చదువుతున్నారా అనేటువంటి అంశం. మరి మీరు డిఎస్సికి కనుక ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా ఇవి ముందు చదివిన తర్వాత మీరు ఇది చదవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి డిఎస్సి సైకాలజీ సిలబస్ చాలా తక్కువ. ఎగ్జిటి వారికి 8 మార్కులు, స్కూల్ అసిస్టెంట్కి వారికి 5 మార్కులు. అదే మీరు టెట్ చదవాలంటే అదనంగా ఇప్పుడు నేను చూపించినటువంటి టాపిక్లు చదవాలి. ఇవి పర్స్పెక్టివ్స్లో ఉంటే ఉపయోగపడతాయి. మీకు ముందే చెప్పాను, డిఎస్సికే కనుక ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మీకు ముందే ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది సైకాలజీ మరియు విద్యా దృక్పథాలకు సంబంధించింది. విద్యా దృక్పథాలకు సంబంధించి కూడా సిలబస్ చాలా తక్కువ. ఎగ్జిటి వారికి 4 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ వారికి 5 మార్కులు. కాబట్టి దీనికి సంబంధించిన కోర్స్ అనేటువంటిది నేను చాలా సిద్ధం చేశాను, డెప్త్గా ఉంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ లాగా ఈరోజు ఎలాగైతే చూశారో అలాగా. కాబట్టి డెప్త్గా వస్తుంది. డెప్త్కు తగ్గట్టుగా మనం క్లాసెస్ చూడండి. ఒక్కసారి ఇక్కడ విద్యా దృక్పథాలు మరియు సైకాలజీ కోర్స్ ప్లస్ దీంతో అన్నీ కూడా ఎగ్జామ్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. సిలబస్ ప్రకారం అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. చూడండి, సైకాలజీకి విద్యా దృక్పథాలకు సపరేట్ సిలబస్, చదువుకోవడం అవసరం లేదు. 2 పుస్తకాలు, 2 కలిపి ఒకటే పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంది. మొత్తం ఎడ్జిటి వారికి 12 మార్కులు వస్తాయి. ఎడ్జిటికి, స్కూల్ అసిస్టెంట్కు, పీఈటీకి, హెచ్పిటికి, టీపీటీకి అందరికీ ఉపయోగపడుతుంది. మరి 399 రూపాయలకే నేను క్లాసులు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, మళ్ళీ నష్టపోకండి. మీరు టెట్ రాయాలా, డిఎస్ రాయాలా తేల్చుకోండి దయచేసి. మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రశ్నపత్రం మోడల్ అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. విద్యా దృక్పథాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈజీగా ఉంటుంది విద్యా దృక్పథాలు సైకాలజీతో పోలిస్తే. సైకాలజీ లాజిక్ మరియు విద్యా దృక్పథాలు ఇన్ఫర్మేషన్ డెప్త్. కాబట్టి గత ప్రశ్నపత్రాలు మీరు తీసుకుంటే విద్యా దృక్పథాలు అవుట్ ఆఫ్ సిలబస్, అవి కూడా మనం పుస్తకంలో కవర్ చేయడం జరిగింది. 399 రూపాయలకే పూర్తి కోర్సు సైకాలజీ మరియు విద్యా దృక్పథాలు సిలబస్ ప్రకారం అరేంజ్ చేసి టెస్టులు టాపిక్ వైజ్గా అందించడం జరిగింది. ఇక టైం వేస్ట్ చేసుకోకండి. మీరందరూ కూడా విజయం సాధిస్తారు. ఆల్ ద బెస్ట్.